ఇతరత్ర ఏ విషయాలు కూడా పట్టించుకోరు. మనం పొద్దున్న లేతే ముఖ్యమంత్రిని తిరుగుతాం, ప్రధానమంత్రి గురించి ఆలోచిస్తాం, ట్రంప్ గురించి ఆలోచిస్తాం, పుతిన్ గురించి ఆలోచిస్తాం, ఉక్రెయిన్ యుద్ధం గురించి ఆలోచిస్తాం, లేకపోతే సోషలిజం గురించి ఆలోచిస్తాం, కమ్యూనిజం గురించి ఆలోచిస్తారు. కానీ మార్వాడీలు చేసేది ఏంటంటే వాళ్ళ బిజినెస్ గురించి ఆలోచిస్తారు, కానీ వేరే ఇతర విషయాల గురించి ఆలోచించరు. ఎందుకు ఆలోచించరు అంటే వాళ్ళు పెద్దగా చదువుకోరు. వాళ్ళు చదువుకునేది ఏంటంటే వ్యాపారాన్నే చదువుతారు, వ్యాపారాన్నే శ్వాస తీసుకుంటారు, వాళ్ళు వ్యాపారాన్ని తింటారు. వాళ్ళకి అన్ని అనువనువును వ్యాపారమే ఉంటుంది. మనకు 190 ఉంటాయి. పొద్దున్న లేతే ఈరోజు కేసీఆర్ ఏమన్నాడు, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ప్రధానమంత్రి ఏమన్నాడు, ట్రంప్ ఏం చేస్తుండో, ఇన్ని విషయాల గురించి మాట్లాడతాం. కానీ వాళ్ళు ఇవేం పట్టించుకోరు. వాళ్ళు పొద్దున్న లేతే బిజినెస్ బిజినెస్ బిజినెస్. వాడు పొద్దున్న లేచి ఇంత తినొచ్చిందంటే బిజినెస్నే కూర్చుంటాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక మార్వాడికి ఒక లోన్ ఇచ్చిన, ఒక 40 లక్షల లోన్ ఇస్తే ఆ అగ్రిమెంట్ కొరకు నైట్ 11:30, 12 ప్రాంతాన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్తే అప్పటికి ఇంకా షాప్ ఓపెన్గానే ఉంది, కస్టమర్లు వస్తున్నారు, చేస్తున్నారు. తర్వాత చాలా టైం తీసుకున్న తర్వాత సిగ్నేచర్లు చేసిన తర్వాత లోపలికి ఒకసారి ఎందుకో ఇంటి లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. లోపలికి వెళ్తే కనీసం వాళ్ళకు బెడ్ లేదు, లేకపోతే లగ్జరీ ఐటమ్స్ ఏం లేవు. సాదా సీదా వాళ్ళ భార్యాభర్తలు పిల్లలు కింద పడుకొని ఉన్నారు. పిల్లలకి ఇట్లా కింద పడుకొని ఉన్నారు. బయటకు వచ్చినాక ఏం సార్ ఇట్లా ఇంత బిజినెస్ బిజినెస్ నెట్వర్క్ ఒక 2 కోట్లు ఉంటుంది. 2 కోట్ల బిజినెస్ ఉన్న వ్యక్తికి ఇంట్లో బెడ్లు లేవు, ఏసీ లేదు, ఏది లేదు. పిల్లలు వాళ్ళ మిస్సెస్ కూడా కిందనే పండుకోవడం చూసినాం. అంటే బయటకు వచ్చినాక అడిగినా, ఏం సార్ మరి ఏం లోపల ఏం లేదంటే, మాకు ఏం అవసరం సార్ లోపల ఉండడానికి, మేము జస్ట్ పండుకున్నారికే ఇది కావాలి, పొద్దున్న లేచిన కాంచి పండుకునే వరకు మేము షాపులనే ఉంటాం, షాప్ ఒకటి ఉంటే చాలు మాకు అన్నాడు. అంటే వాళ్ళ కమిట్మెంట్ అది. మనకు ఒక 2-3 లక్షలు ఉంటే నీ అమ్మ ఎట్లా ఇస్తాం, లగ్జరీ బట్టలు, లేకపోతే చెప్పులు, బ్రాండెడ్ చెప్పులు, లేకపోతే మంచి బుల్లెట్ బండ్లు, ఈ మన సోకులు. అదే మార్వాడి వాడు నెలకు 10 లక్షలు సంపాదించినా టీవీఎస్ విక్టర్ మీద పోతాడు, సామాన్లు తెచ్చుకుంటాడు, బిజినెస్ చేస్తాడు. మార్వాడి గో బ్యాక్ అనడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ మార్వాడి నుంచి బతకడం నేర్చుకోవడం మాత్రం చాలా అవసరం తెలంగాణ వాళ్ళకు. ఈరోజు ఎవరైతే మార్వాడి గో బ్యాక్ అని ఉద్యమం చేస్తున్నారో, మార్వాడీల దగ్గర జీతం లేకుండా పనిచేయండి, 2-3 సంవత్సరాలు పనిచేయండి. అప్పుడు ఈ పని చేస్తే వాళ్ళు ఎట్లా బతకాలి, ఎట్లా బిజినెస్ చేయాలని నేర్పుతారు. వాళ్ళకు లోన్లు బ్యాంకులు ఇవ్వవు. ఫస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ కమ్యూనిటీ నుంచి తెచ్చుకుంటారు. మన అన్న బాగుపడితే తమ్ముడు బాగుపడితే అన్న ఓడు. ఇది మన సమాజం. వాళ్ళు అన్నదమ్ములు కలిసి ఒకటే బిజినెస్ చేస్తాడు. అన్న బాగుపడగానే తమ్ముడు ఎట్లా బాగు చేయాలని ఆలోచిస్తారు, తమ్ముడికి బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచిస్తాడు. అది నేర్చుకోవాలి. మన మార్వాడీల దగ్గర నేర్చుకోవాల్సింది రిలేషన్స్, కుటుంబ బంధాలు నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. ఈరోజు మార్వాడీస్ కల్చర్ అంటున్నారు. మార్వాడీస్ కల్చర్, వాళ్ళ కల్చర్ వాళ్ళు ఆచరిస్తారు, వాళ్ళు చేసుకుంటారు. పక్కని కల్చర్ నువ్వు ఇట్లుండాలి అట్లుండాలి అని మాత్రం వాళ్ళు ఎప్పుడు ఎక్కడ చెప్పరు. వాళ్ళ కల్చర్ వాళ్ళే పాటిస్తారు, వాళ్ళు ఇతర కల్చర్ని కూడా గౌరవిస్తారు. సో మార్వాడి గో బ్యాక్ అనే కంటే మార్వాడీల దగ్గర శిష్యరికం చేయాలని ఎవరైతే మార్వాడి గో బ్యాక్ ఉద్యమం చేస్తున్నారో వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా.